పితరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మద్గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణారుల వారి పాదపద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సర్వవ్యాపకమై అందరిలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే పరమాత్మకు నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణార్య. శుభ సాయంత్రం. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షరపరబ్రహ్మయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. ఎన్నో శ్లోకం చదవండి. మంచిది. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, ఎవరు యహ అంటే ఎవరు అనన్యచేతాః ఇతరమునందు పోనట్టి చిత్తము కలవాడై సతతం ఎల్లప్పుడూ నిత్యశః అనుదినము మాం నన్ను స్మరతి స్మరించుచున్నాడో నిత్యయుక్తస్య యోగారూఢుడైన తస్య అతనికి అహం నేను సులభుడను. ఇది నిన్న చెప్పాను కదా. మరి 14 చదివినట్టున్నారు కదా. పద్నాలుగు చెప్పానండి. చదువుతారా? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాంగతః. పరమాం ఉత్తమమైన సంసిద్ధిం లెస్సయైన యోగసిద్ధిని గతాః పొందిన మహాత్మనః మహాత్ములు మాం పరమాత్మనైన నన్ను ఉపేత్య పొంది పునః మరల దుఃఖాలయం దుఃఖమునకు స్థానమును అశాశ్వతం అశాశ్వతమైన పునర్జన్మము నాప్నువంతి పొందరు. మరి నిన్న మనం యోగ సాధన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి ఇటువంటి యోగ సాధన ఎవరైతే చెయ్యగలుగుతారో అటువంటి యోగ సాధన వలన ఏం కలుగుతుంది? యోగ సిద్ధి కలుగుతుంది. సాధన సిద్ధి, సాధనత్వాత్ సిద్ధి. సాధనము చేత సిద్ధి అనేది కలుగుతుంది. యోగ సాధనకి యోగ సిద్ధికి ఏమైనా తేడా ఉందా అంటే, యోగ సాధన అనేటువంటిది మనం ప్రతినిత్యం చేస్తూ ఉంటే యోగ సిద్ధి అనేటువంటి ప్రయోజనాన్ని పొందుతాం. యోగ సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే, యోగము పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వడం. ఏమిటి ఆ పరిపూర్ణమైన ప్రయోజనం? మనము ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించుకునే వెళ్తాం. ఇందులో తప్పు లేదు. మరి ఎటువంటి ప్రయోజనం మనకు యోగం వల్ల కావాలి? యోగము అనేటువంటిది కూడుకొని ఉండుట. యుజ్యత ఇది యోగ అని మొదటి రోజు చెప్పాను. కూడుకొని ఉండుట ఎవరితో అంటే
ఆ భగవత్ తత్వం చేత. మరి యోగ సిద్ధి అన్నప్పుడు ఈ కూడుకొని ఉండేటువంటి ఆ పరిక్రమలో ప్రయోజనం అనేది కలుగుతుంది. ఎలాగా? నిన్న చెప్పాను అమృత యోగము. నిన్న అమృత యోగం గురించి చెప్పాను. ఈ అమృత యోగము అనేటువంటిది మెల్లమెల్లగా మనలో కలిగే కొద్దీ మనలో ఉన్నటువంటి కర్మ సంచయం అంటే ఏర్పడినటువంటి ప్రాకృత కర్మ ఇదంతా కూడా మెల్లమెల్లగా దగ్ధమైపోతుంది. ఆకాశాన కుంట నిండే పంట బండే, పంట కోసి కుప్ప వేస్తిరా యాగంటి లింగ కుప్పగలె అప్పు తీరెరా, యాగంటి లింగ కుప్పగలె అప్పు తీరెరా. ఆకాశాన కుంట నిండే, ఆకాశములో కుంట నిండడం ఏమిటి? ఇది కూట వేదాంత పద్ధతి. ఆకాశములో కుంట నిండడం ఏమిటి అంటే, ఆకాశము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరికన్నా తెలుసా ఆకాశం అంటే ఏంటో? పైకి చూపించాకండి, అర్థం తెలిస్తే చెప్తాను. మీరు చెప్తారండి, మీరు ఘటనాఘట సమర్థులు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పాపం వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ వాళ్ళంతా వచ్చి మమ్మల్ని మాట్లాడటం లేదు స్వామి, అడ్డం వస్తున్నారు మాకంటారు. ఇక్కడ ఎవరికన్నా ఆకాశం అంటే తెలుసా? అయ్యో, ఆకాశం అంటే తెలియదా? నేను నిన్న ఏం చెప్పానోనమ్మా నాకు గుర్తులేదు, కానీ పెద్ద వయసు. ఆకాశం అంటే తెలుసా తెలియదా? శ్రీరామచంద్ర, ఆకాశం అంటే అసలు మామూలుగా నేనేం కష్టంగా అడగలే. ఆకాశం అంటే తెలుసా అంటే ఏదో విశ్వం, మంచిది. ఆకాశమునకు గుణం ఏంటి? ఆకాశమునకు గుణము శబ్దము, శబ్దమును గ్రహించే శ్రోత్రము ఆకాశ స్థానము. అది చాలు, అంతవరకు చాలు. ఆకాశానికి నిర్వచనం యత్ సుషిరం తదాకాశః. గుర్తు లేకపోతే రాసుకోండి. యత్ సుషిరం తదాకాశః. ఏది శూన్యముగా ఉన్నదో, ఏది సుషిరముగా ఉన్నదో అది ఆకాశము. ప్రతిదానికి నిర్వచనాలు ఉన్నాయి. మనం తెలుసుకుంటే దాని మీద అవగాహన కలుగుతుంది. ఆకాశము అంటేనే మనం సహజంగా ఆ పైకి చూస్తాం. పైనే కాదు, మన చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే, మన కింద ఉన్నది కూడా ఆకాశమే. ఆకాశం సర్వవ్యాపకం, ఆకాశం సర్వవ్యాపకం. ఆకాశం సర్వవ్యాపకముగా ఉంది. ఎక్కడ లేదు అంటే అన్ని చోట్ల ఉంది. ఆకాశములో వస్తువులు వచ్చి ఆక్రమించుకున్నాయి. ఈ వస్తువులన్నీ, ఈ భవనాలన్నీ ఆకాశంలో వచ్చి చేరుకున్నాయి. అంతేకాని ఆకాశాన్ని ఇవి లేకుండా చేయలేవు. మరి ఈ ఆకాశాన కుంట నిండే. ఈ ఆకాశము అనేటువంటి శ్రోత్రేంద్రియం ఎంత వింటే నిండుతుంది? మనకు సెల్ ఫోన్లో 60 GB ఏదో చెప్తారు కదా, ఇన్ని GB ఉంది, అంత GB ఉంది, 1 TB ఉంది, 2 TB ఉంది. మరి మన శ్రోత్రేంద్రియంలో ఎంత ఉంది? ఎన్ని TB? అన్లిమిటెడ్. ఇది నిండదు, ఎంత విన్నా ఇది నిండదు. కానీ ఇది నిండిందట. ఎప్పుడు అంటే ఇక వినవలసిన అవసరం లేదు. ఏ జ్ఞానము వింటే మళ్ళీ వినవలసిన అవసరం లేదో దానిని ఆత్మజ్ఞానము అంటారు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతు. ఉపనిషత్ చెప్తుంది ఈ మాట. ఏ జ్ఞానాన్ని నీవు స్వీకరిస్తే అన్ని జ్ఞానముల యొక్క ప్రయోజనాన్ని పొందగలవు. దీని వలన కలిగిన ప్రయోజనం సామాన్యమైన జ్ఞానము వలన కలగదు. ఎందుకని అంటే ఎంత గొప్ప
విద్యావంతులైన వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ స్థూల శరీరంలో ఉంటుంది. వాళ్ళ జ్ఞానం వాళ్ళ స్థూల శరీరంలో ఉంటుంది. అదే ఆత్మజ్ఞానం అయితే అది వాళ్ళ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఒక మహా గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప డాక్టరు, ఒక గొప్ప ఫిలాసఫర్ ఎవరన్నా కానివ్వండి, భౌతికమైన చదువులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా శరీరం వదిలేస్తే వాళ్ళ జ్ఞానం వాళ్ళ శరీరంతో పాటు నాశనం అయిపోతుంది. కానీ ఒక ఆత్మజ్ఞాని శరీరం వదిలేస్తే మళ్ళీ తిరిగి శరీరానికి వచ్చేటప్పటికి అతని సూక్ష్మ శరీరంలో అతని జ్ఞానం వస్తుంది మళ్ళీ తిరిగి. మనకు అర్థమవడానికి సెల్ ఫోన్లో ఫోన్ మెమరీ కార్డ్ అని రెండు ఉంటాయి. ఫోన్ మెమరీలో ఉండేది మన ఫోన్ డిస్ట్రాయ్ అయితే అది కూడా పోతుంది, పగిలిపోతే అది కూడా పోతుంది. అదే మెమరీ కార్డులో ఉండే మెమరీ ఏం చేస్తుంది, మనం ఏ ఫోన్లో వేస్తే ఆ ఫోన్లోకి వచ్చేస్తుంది. అదే మాదిరి స్థూల శరీరం వదిలిపెట్టిన ఈ సూక్ష్మ శరీరం తిరిగి మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళినా అది ఆ జ్ఞానంతో వెళ్తుంది. అది ఆత్మజ్ఞానం అంటే. ఈ ఆకాశాన కుంట నిండడం ఏమిటి, ఎప్పుడు నిండుతుంది ఇది అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలలో పరిపూర్ణత్వాన్ని పొందిన వాళ్లకు ఇది నిండినట్లు ఇంకా వినవలసిన అవసరం లేదు. ఇది అందుకని ఏమన్నాడు, ఆకాశాన కుంట నిండే పంట పండే, పంట కోసి కుప్ప వేస్తిరా యాగంటి లింగ కుప్పకాలే అప్పు తీరెరా. మనం పంట అంతా కోసి కుప్ప వేస్తే ఆ కుప్ప కాలిపోతే అప్పు ఎట్లా తీరుతుంది? ఆ కుప్ప అమ్ముకుంటే కదా అప్పు తీరేది. కుప్ప కాలితే అప్పు పెరుగుతుంది. కానీ ఇక్కడేమన్నాడు, మన యొక్క కర్మలన్నీ, ఆగామి సంచిత కర్మలన్నీ మన సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు శరీరానికి స్థానం చెప్తాను చూడండి. స్థూల శరీరానికి ఆపోస్థానం నోరు, సూక్ష్మ శరీరానికి ఆకాశ స్థానం చెవి, కారణ శరీరానికి అగ్నిస్థానం నేత్రం. ఈ మూడు ఉన్నాయి. మరి స్థూల శరీరము అనేటువంటిది ఎలా పెరుగుతుంది అంటే తిని స్థూల శరీరం పెరుగుతుంది. స్థూల శరీరం తినడం వల్ల వృద్ధి పొందుతుంది. కనుక ఆపోస్థానములో స్థూల శరీరానికి స్థానంగా చెప్పారు. విని సూక్ష్మ శరీరం వృద్ధి అవుతుంది. కనుక ఆకాశ స్థానమునందు సూక్ష్మ శరీరాన్ని చెప్పారు. అదేవిధంగా సంకల్ప వికల్పాల చేత, తోపికల చేత కారణ శరీరం వృద్ధి అవుతుంది. కనుక తోపికలకు స్థానమైన నేత్రమునందు కారణ శరీరం యొక్క స్థానం చెప్పబడింది. ఈ స్థాన విచారాలు అర్థం చేసుకుంటే వేదాంతం అనేది చాలా సులభమవుతుంది. అందుకని ఈ కుంట నిండింది పంట పండింది అంటే అర్థం ఏమిటంటే ప్రయోజనం వచ్చింది. మనం ఎవరన్నా వాళ్ళకు మంచి జరిగితే నీకేంలే నీ పంట పండింది అంటాం. ప్రయోజనం వచ్చింది. పంట కోసి కుప్ప వేస్తిరా యాగంటి లింగ కుప్పకాలే అప్పు తీరెరా. ఎందుకు వస్తున్నాం ఈ భూమి మీదికి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఎందుకు వస్తున్నామంటే రుణ అనుబంధ రూపేణ. ఇక్కడ మనకు రుణం ఉంది. ఈ రుణం తీర్చుకోవడానికో వస్తున్నాం, ఇంకా రుణం చేసిపోతున్నాం. మరి పశు పత్ని సుత ఆలయ, మనకు ఏ బంధమైనా ఆ రుణం ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత ఆ రుణం తీరిపోతే ఆ బంధం ఉండదు. మరి పంట కోసి కుప్ప వేస్తిరా యాగంటి లింగ కుప్పకాలే అప్పు తీరేరా. నిన్న చెప్పాను బ్రహ్మాగ్ని గురించి, అదే మాదిరిగా అమృత యోగం గురించి. ఎప్పుడైతే మనం ఆ స్థాయికి వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆ కర్మ సంచయం అంతా దగ్ధమైపోయింది. ఇది కుప్పగాలే అప్పు తీరిపోయిందంటే రుణం లేదు, ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు.
ఈ రుణం కోసమే వస్తున్నాం పోతున్నాం. రుణం తీరిపోయింది, ఇంకా రావాల్సిన అవసరం లేదు. అదే మాదిరి మనము కూడా యోగ సిద్ధి అంటే అర్థం ఏమిటంటే అమృత యోగమును పొందడమే యోగ సిద్ధి. దానిని పొందడానికి ప్రయత్నం చెయ్యడమే యోగ సాధన. కనుక ఇటువంటి యోగ సిద్ధిని ఎవరైతే పొందుతారో మహాత్ములు నన్ను ఉపేత్య పొంది మళ్ళీ తిరిగి దుఃఖాలయం ఎక్కడుంది ఈ దుఃఖాలయం తెలుసా ఎవరికన్నా? ఎక్కడుందండి? మన శరీరంలోనే ఉంది. ఎక్కడ? మన శరీరంలో ఉంది. సూపర్, వెరీ గుడ్. ఇంకా ఆదోని వాళ్ళకేం పెద్దగా చెప్పక్కర్లే, అంత సర్వజ్ఞులు ఉన్నారు కదా. వెరీ గుడ్. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చక్కగా చెప్పాడు పరమాత్మ ఉత్తర గీతలో. ఈ దేహమే దేవాలయం. ఎవరికి? తెలుసుకున్న వాళ్లకు ఇది దేవాలయం, తెలుసుకోలేని వాళ్లకు ఇది దుఃఖాలయం. కాబట్టి శరీర గ్రహణం ప్రారబ్ధం అంటే ఏంటి? శరీర గ్రహణమే ప్రారబ్ధం. ఎటువంటి శరీరం రావాలి? మనం అనుకుంటాం మంచి శరీరం, బాగా చక్కగా గొప్పగా ఉండేది. కానీ మనుషులందరూ ఒకే రకంగా లేరు. ఆకారంలో తేడా ఉంది, మనస్తత్వంలో తేడా ఉంది, తెలివితేటల్లో తేడా ఉంది, అదృష్టాల్లో తేడా ఉంది. మరి ఇవన్నీ మనకు ఎలా వస్తున్నాయంటే ప్రాప్తాన్ని బట్టి వస్తున్నాయి. ఆ ప్రాప్తాన్ని బట్టి మనం ఇప్పుడేం చేయాలి? మెల్లమెల్లగా ఆ కర్మను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక పాత రోజుల్లో, ఈ స్ట్రీట్ లైట్స్ లేని రోజుల్లో, వీధి దీపాలు లేని రోజుల్లో ఒక గుడ్డివాడు ప్రతిరోజు సాయంకాలం అయితేనే ఒక లాంతర్ పట్టుకుని ఆ 4 రోడ్ల కూడల మధ్యలో నిలబడుకొని ఉండేవాడు. ఒకసారి ఒక ఆయన అడుగుతాడు, అయ్యా నీకు కళ్ళు కనపడవు, గుడ్డివాడివి, నీకెందుకు ఈ లాంతర్ పట్టుకొని ఇక్కడ నిలబడతావు? అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా ఏ జన్మలో పాపం చేసినానో ఈ జన్మలో నాకు కళ్ళు లేవు. కనీసం ఈ పుణ్యమన్నా చేస్తే, నాకు కళ్ళు లేకపోయినా మీకంతా ఉన్నాయి కదా, మీరు చీకట్లో కింద పడకుండా మీరు చక్కగా వెళ్ళడానికి నేను దీపం పట్టుకొని నిలబడితే, ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మ కన్నా దేవుడు కళ్ళు ఇస్తాడేమో. అందుకని మనం కూడా అహంకరించరాదు. నాకంతా అన్నీ బాగున్నాయి అంటే నేను పుణ్యం చేసుకున్నానని తృప్తిగా ఉండాలి, కానీ అహంకరించరాదు. అందుకని దుఃఖాలయము, దుఃఖమునకు స్థానమైనటువంటి అశాశ్వతం, శాశ్వతము కానటువంటి ఈ దేహము అనబడేటువంటి పునర్జన్మను మళ్ళీ తిరిగి పొందరు. ఎవరు పొందరు? ఎవరైతే యోగ సిద్ధిని పొందినవారు. భగవానుడు ఏమన్నాడు? యోగ సిద్ధిని పొందినవారు మహాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ పునర్జన్మకు రారు. అది లేకపోతే మాత్రం పునర్జన్మకు వస్తాం. మన వాళ్ళు ఏదో అంటారు కదా, భార్యాభర్తలు 7 జన్మల బంధం అని. ఈ ఊర్లో కూడా అంటారా? ఏమండి, ఇది కరెక్టేనా? తెలియదు. ఒకసారి ఒక ఆవిడ అడిగింది నన్ను, ఏమని అంటే, స్వామి భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అంటారే, ఇది నిజమేనా అని అడిగింది. ఎందుకమ్మా, డౌట్ ఎందుకు వచ్చింది నీకు అంటే, ఒకవేళ ఇది నిజమే అయితే నాది 1వదా మా ఆయనతో, 2వదా, 5వదా, 6వదా, 7వదా, ఏది నాది అని ఎట్ట తెలుసుకోవాలి? తెలుసుకుని ఏం చేస్తావు అంటే, ఒకవేళ ఇది 1వది అనుకో, ఇంకా నాకు 6 జన్మలు ఈ దరిద్రుడితో నాకు తప్పదు అనుకుని బ్రతుకుతాను. లేదు ఇదే 7వది అనుకో, నాయన ఈ వెధవ నాకు, వీని రుణం నాకు అయిపోతుంది, వచ్చే జన్మ అన్నా నాకు బాగుంటుంది అని అనుకుంటాను. కాబట్టి 7 జన్మల బంధాలు ఇవన్నీ కూడా కథల్లో ఏం రాస్తారో కానీ శాస్త్రంలో ఎక్కడ ఇవి లేవు. అందుకని భయపడాల్సిన పని లేదు కదా. ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది,
ఒక ఇంటర్వ్యూలో ఎన్ని జన్మలైనా నాకు ఈయనే భర్తగా కావాలి అని. ఆశ్చర్యపోయి, ఏమమ్మా నీకు అంత ప్రేమనా మీ ఆయన అంటే, కాదండి ఈ జన్మలో కష్టపడి ఆయనకు కసువు ఊడ్చేది నేర్పించాను, వంట చేసేది నేర్పించాను, ఇల్లు అలికేది, తుడిచేది, అంట్లు తోమేది అన్నీ నేర్పించుకున్నా. మళ్ళీ వచ్చే జన్మలో ఎవడో వేరే వాడు వస్తే నేను ఎక్కడ నేర్పించాలి? నాకు అస్సలు ఓపికే లేదు స్వామి. శ్లోకం చదవండి. ఈ పక్క కూడా చదవండి స్వామి, మనమేం తక్కువ. మంచిది. లోకాలు ఉన్నాయా లేవా గొడవ పడుతుంటారు కొంతమంది. లోకాలు ఉన్నాయా లేవా అడుగుతారు. స్వామి ఈ లోకాలు ఉన్నాయా? భూలోకం ఉందా లేదా? లేదనైతే అనం కదా, ఉన్నాం కదా భూలోకంలో. మరి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇది తెలుస్తోంది మనకు. ఇది ఉంది. ఇది ఉంది అంటే ఖచ్చితంగా అవి కూడా ఉండే ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా సూక్ష్మ లోకాలు అంటారు వాటిని. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, ఊర్ధ్వలోకాలుగా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, అథలోకాలుగా చెప్పబడింది మన గ్రంథాల్లో. మరి లోకము అంటే నిర్వచనం ఏంటంటే లౌక్యత ఇది లోకః. మనకు తెలియబడేటువంటి, మనకు నివాసముగా ఉన్నటువంటిది లోకము. ఇక్కడ ఏమన్నాడు? ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున. మరి ఈ లోకాలన్నీ ఇలా ఉన్నాయి కదా, మనకు ఏ లోకానికి పోయినా మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే అని చెప్తున్నాడు పరమాత్మ. ఏ లోకానికి పోయినా ఆ లోకం గొప్పది, ఈ లోకం గొప్పది, ఈ లోకం గొప్పది కాదు అని కాదు. ఏదైనా మనం కొంతకాలమే ఉండవలసి ఉంటుంది. భూలోకమైనా అంతే, మన ప్రాప్తాన్ని బట్టి ఉండాలి. ఇలా లోకాల వెంట మనం తిరుగుతూ ఉంటాం. భాగవతం ఏమంటుందంటే, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలోకంబౌ పెంచీకటి కవ్వల ఎవ్వడేకాకృతికి వెలుగు వాని సేవింతు మదిన్. లోకంబులు లోకస్తులు లోకేశులు దాటిన స్థితి. ఇది బయట మనం తీసుకుంటే సాధ్యం కాదు. లోకాలు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మన శరీరం చిన్నది, ఇదన్నీ తిరిగి రావడానికి మన వల్ల కాదు. లోకంబులు లోకస్తులు అంటే ఆ లోకములో ఉన్నటువంటి వారు, లోకేశులు అంటే ఆ లోకములకు అధిపతులు, ఈశ అంటే అధిపతి. వీళ్ళందరూ తెగిన తుదిన్ అంటే వీళ్ళందరినీ దాటినప్పుడు అలోకం అవుతుంది. అది ముందు శ్లోకంలో చెప్పింది. పెంజీకటి కవ్వల ఎవ్వడేకాకృతి వెలుగు. ఈ పెంజీకటి ఎక్కడుంది? మహామాయ, భ్రమ. ఎంత బిడ్డ తల్లి గర్భంలో ఉన్నంత వరకు మాయా ప్రభావం ఉండదు. ఎప్పుడు తల్లి గర్భము నుండి బయటికి వస్తాడో వీళ్ళు ఏం చేస్తారు? తలకిందులుగా చేసి కొడతారు. కొట్టినప్పుడు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు శ్వాస ఆడుతుంది. శ్వాస ఆడినప్పుడు గాలి లోనికి బయటికి ప్రవేశం జరుగుతుంది. ఎప్పుడు ఈ గాలి ప్రవేశం జరుగుతుందో అప్పుడు మాయ అనేటువంటిది ఏర్పడుతుంది. మాయ యొక్క ప్రభావం ఉంటుంది. అన్నీ మర్చిపోతాడు, అంతకుముందు ఉన్నవన్నీ మర్చిపోతాడు. మనం అందరం కూడా తల్లి గర్భంలో ఉండే వచ్చాం. ఒకరోజు కాదు, చాలా రోజులు కదా. కానీ మనకెవ్వరికి తల్లి గర్భంలో ఎలా ఉన్నామో గుర్తులేదు. ఎందుకని? మాయా ప్రభావం ఇది. అందుకని ఈ భూమి మీదకి మనం రాగానే ఈ మాయ యొక్క ఆవరణం అనేది ఏర్పడుతుంది. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనం శరీరంలో ఉన్నంత వరకు మాయా ప్రభావం ఉంటుంది. అయిన దానికి కాందానికి మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నాము? మనకు ఒక రీజన్ ఉంటుంది, కానీ అదంతా కూడా కరెక్ట్ కాదు. తాడును చూసి పాము అనుకుని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు మనం వెలుతురు వేసి
అది పాము కాదు తాడు అని చూపిస్తే వాడి దుఃఖం పోతుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం, అవిద్య పోగొట్టడానికి చాలా శ్రమ కావాలి, వెంటనే పోదు. అందుకని మరి అటువంటి తత్వాన్ని ఇప్పుడు ఈ పద్యాన్ని కొంచెం అర్థం చెప్తాను. లోకంబులు, లోకేశులు, లోకస్తులు. లోకంబులు అంటే గోళకాలు, గోళకము అంటే అవయవం, రక్తమాంసములతో తయారైన అవయవం అంటే చెవి, కన్ను, ముక్కు, నాలుక ఇలాంటి అవయవాలను గోళకాలు అంటారు. ఇవి లోకాలు. లోకస్తులు వాటిలో ఉన్న ఇంద్రియాలు. చెవి బాగుంటుంది కానీ వినే శక్తి ఉండదు. ఆ వినే శక్తిని ఇంద్రియ శక్తి అంటారు. లోకంబులు, లోకస్తులు లోపల వినే శక్తి. లోకేశులు ప్రతి ఒక్క అవయవానికి ఒక అధిదేవత ఉన్నారు మనలో. ఇది పంచీకరణ అనేటువంటి సబ్జెక్ట్లో వస్తుంది. ఈ పంచీకరణ మీకు వివేక చూడామణిలో మొదలు పెట్టుకొని చాలా గ్రంథాల్లో ఉంది, ప్రకరణాల్లో ఉంది. ముఖ్యంగా విష్ణు యామిళము అనేటువంటి దానిలో చాలా డీటెయిల్డ్గా ఉంది. పంచీకరణ అంటే ఈ సృష్టి ఎలా వచ్చింది, ఏవేవి ఎలా తయారయ్యాయి అనేది కూడా మన సబ్జెక్ట్లో ఉంది. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మన శరీరాన్ని స్కాన్ చేస్తాడు కానీ మన మనస్సును స్కాన్ చేయలేడు. మనస్సు అనేది భౌతిక వస్తువు కాదు, అది కంటికి కనపడదు. మరి మనస్సే కనపడకపోతే మనస్సులో ఏముంది? అందుకే ఈ స్థూల శరీరాన్ని హార్డ్వేర్ అని మనకు అర్థం అవ్వాలంటే, సూక్ష్మ శరీరాన్ని సాఫ్ట్వేర్ అని చెప్పుకోండి. ఇది ఎలా ఉందో ప్రోగ్రాం అలా స్థూల శరీరం ఉంటుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ మనస్సు ఎలా తయారైంది అంటే వేదాంతం చెప్తుంది. ఆకాశము యొక్క పరక భాగము వాయువు యొక్క అర్ధాంశము చేరి మనస్సు తయారైంది. అంటే దీనిలో వాయువు భాగం ఎక్కువ ఉంది, అందుకే ఇది ఎక్కువ కదులుతూ ఉంటుంది. మనకు తెలియని సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. అవి మనం తెలుసుకోకుండానే ఇవి అవసరమా కాదా అని నిర్ణయించడం ఎలాగా? అవి కూడా చూసి అవసరం లేదా అని కదా నిర్ణయం తీసుకోవాలి. అందుకని లోకంబులు, లోకస్తులు, లోకేశులు ఒక్కొక్క అవయవానికి. చెవికి అధిదేవత ఎవరు? అధిదేవత. ఇంటికి వెళ్ళాక మొట్టికాయలు వేసుకోవాలి. మా పిల్లలకు మేము మొట్టికాయలు వేస్తామండి, అయితే మేము వేయం, వాళ్ళే వేసుకుంటారు. ఆన్లైన్ కదా మాకు అందరూ. అధిదేవత. నేత్రమునకు అధిదేవత ఎవరు? సూర్యుడు. అట్లా ఒక్కొక్క అవయవానికి. జిహ్వకు అధిదేవత ఎవరు? వరుణుడు. వెరీ గుడ్. ఇట్లా ఒక్కొక్క అవయవానికి ఒక అధిదేవత ఉన్నాడు. లోకంబులు, లోకస్తులు, లోకేశులు తెగిన తుదిన్ అలోకంబౌ. ఇవన్నీ దాటినప్పుడు మహామాయ యొక్క పరిస్థితి మనకు కనపడుతుంది. పొడమి ఇందర బట్టె భూతము, కడు పొడవైన నల్లని భూతము. అమ్మగారులు ఒక్కొక్కరు ఇంటికి భోజనానికి పిలుచుకెళ్తున్నారు నన్ను. వచ్చిన రోజు నా గొంతు ఎట్లుండింది? వీళ్ళ మమకారం అన్నమాట, ప్రేమ. చెంచాలతో కాదు, గరిటెలతో వేస్తున్నారు నెయ్యి. యజ్ఞంలో వేస్తారు చూసారా? స్వామి ఏం కాదు తినండి, ఏం కాదు తినండి కదా. ప్రేమ. కారం తక్కువ వేస్తున్నారు, మమకారం ఎక్కువ వేస్తున్నారు. పొడమి ఇందర బట్టె భూతము, కడు పొడవైన నల్లని భూతము. మహామాయ అనేటువంటిది అందరినీ పట్టేసి ఉంది. మరి ఇటువంటి దీనిలో ఉన్నటువంటి వాడు ఏమవుతున్నాడు అంటే ఇక్కడే రాకపోకలు. ఏ లోకానికి పోయినా ఎంత లోకం ఎన్ని రోజులు ఉంటాం? ఇక్కడి నుంచి మనం సిటీకి వెళ్ళాం, మా హైదరాబాద్కి వచ్చారనుకోండి, ఒక మంచి హోటల్లో రూమ్ తీసుకున్నారు, రోజుకు 10,000. ఒక 5 రోజులు అడ్వాన్స్ కట్టాము 50,000. ఈ 5 రోజులు మనకు మహారాజ్ సర్వీస్ ఉంటుంది. 5వ రోజు అయిపోయేటప్పుడు, సార్ మీది డిపాజిట్ అయిపోయింది, 5 days అయిపోయింది, ఇంకొక 50,000 కడితే ఇంకొక 5 days ఉంటారా లేక వెళ్ళిపోతారా? లేదండి నా పని కాలేదు, ఇంకొక 5 రోజులు ఉంటాను. అయితే ఇంకొక 50,000 కట్టండి అడ్వాన్స్. లేదండి తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, నా దగ్గర డబ్బులు లేవు.
ఏమంటాడు, రే సార్కి ఆటో పిలువు, సార్ ఊరు వెళ్తాడంట. అదే సహజం కదా. అయిపోయింది, మన దగ్గర లేదు, డబ్బు లేదు. డబ్బు ఉంటే మహారాజే, అది ఉండొచ్చు ఎన్నాళ్ళైనా. ఎక్కడైనా మనము స్థిరం ఉందా? ఇప్పుడు నిన్న ఎవరో అడిగారు, స్వామి మీరు ఎక్కడుంటారు? ఆ రూమ్ చూపించాను, అదిగో నా రూమే, నాదే, నా రూము నాదే, 8 వరకు, 8వ తారీఖు వరకు ఆ రూము నాది. ఆ రూము 8 అయినాక మనం కదలకపోతే కదిలిస్తారు. స్వామి ఆటో వచ్చింది, ఇంకా బయలుదేరండి అంట. లేదా ఆ రూమ్లో ఇది నా రూమే అని చెప్పి ఆ రూమ్లో ఉండే ఏసీ, ఆ రూమ్లో ఉండే మంచాలు ట్రాక్టర్లో లారీలో వేసుకొని ఇస్తారా? ఏది లేదే. ఇక్కడ ఉన్నంత వరకు అనుభవించాలి. ఈ భూమి కూడా అంతేనయ్యా. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు అనుభవించు పంచభూతాలు. అంతేగాని నేను ఒకరో ఆకాశం, ఒకరో వాయువు, ఒకరో అగ్ని తీసుకుపోతానంటే శరీరమే లేదు కదా తీసుకుపోవడానికి, ఎక్కడేసుకుపోతావు? అందుకని మరి ఇవన్నీ మనవి కాదు. మనం అనుభవిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంకొక లోకానికి వెళ్ళిపోతున్నాం. అదే మాదిరి ఎవరైతే స్వర్గానికి వెళ్తారో, పితృలోకాలకు వెళ్తారో, లేక ఇంకా రౌరవాది నరకాది లోకాలకు వెళ్తారో, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది ఆ విధి. తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీత. ఆ పుణ్యం అయిపోతూనే మళ్ళీ తిరిగి మనల్ని ఆ స్వర్గలోకం నుంచి తీసుకొచ్చి భూలోకంలో జన్మ ఇస్తారు. అందుకని ఏ లోకము కూడా మనకు శాశ్వతమైనది కాదు. భగవానుడు ఏమన్నాడు? బ్రహ్మలోకము కూడా. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. నాయనా, నువ్వు బ్రహ్మలోకానికి పోయినా సరే నువ్వు మళ్ళీ పునరావర్తి, మళ్ళీ నువ్వు జన్మకే వస్తావు. కాబట్టి బ్రహ్మలోకము అనేటువంటి దాన్ని దాటి అవతలకు వెళ్ళగలిగితేనే మనకు మోక్ష మార్గం. శరీరంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని చెప్పాను. శరీరము అంటే డెఫినేషన్ ఏంటంటే శీర్యత ఇది శరీరః, మార్పు చెందేది, నశించిపోయేది శరీరం. మరి ఇటువంటి ఈ శరీరము, స్థూల శరీరము, మనం భూలోకంలో ఉన్నాం. ఈ సూక్ష్మ శరీరముతో మరణించినప్పుడు ఇవాళ ఉదయం చెప్పాను, యాతనా శరీరం కానీ దివ్య శరీరం కానీ ప్రాప్తమవుతుంది. ప్రాణం పోయిన తర్వాత దాంట్లోంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి అలా వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు? రకరకాల లోకాలు వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి భూలోకానికి వచ్చామో, మళ్ళీ ఎక్కడికి ఏ లోకానికి వెళ్తామో ఇదంతా కూడా మనకు అర్థం కానిది. అయితే భగవానుడు ఏమంటున్నాడంటే, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి నువ్వు భూలోకానికి రావలసిందే, పునర్జన్మకు రావలసిందే. పునర్జన్మ అంటే దుఃఖాలయం, ఇందాక శ్లోకంలో చెప్పాడు. కాబట్టి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ దుఃఖాలయం అనబడేటువంటి ఈ మానవ శరీరంలోకో జంతు శరీరంలోకో నువ్వు రావాలి. ప్రతి శరీరం దుఃఖాలయమే. ఎందుకని అంటే దుఃఖము అనేటువంటిది మనకు స్వాభావికంగా ఉంది కదా. దుఃఖం అనేది స్వాభావికంగా ఉంది. సుఖము అనేటువంటిది వస్తూ పోతూ ఉంది. అది పొంగలి చేస్తారా? ఇక్కడ పొంగలిలో మిరియాలు వస్తాయి, జీడిపప్పులు వస్తాయి. ఏవి ఎక్కువ వస్తున్నాయి మీకు? ఏమండి, ఏది మాట్లాడరా? మిరియాలే. ఆ మాట చెప్పండి, మిరియాలు ఎక్కువ వస్తాయండి అని చెప్పండి. మాట్లాడండి సార్. ఏమన్నా 2 డేసే కదా, ఇంకా మిరియాలు ఎక్కువ వస్తాయి. నాకేమో జీడిపప్పులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు? వడ్డిచ్చేది మా శిష్యులు. అట్లా మా గురువుగారు కదా అని ప్రేమతో వేస్తారు. మన జీవితం అనే పొంగల్లో కష్టాలు అనే మిరియాలు, సుఖాలు అనే జీడిపప్పులు 2 ఉన్నాయి మిశ్రితంగా. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి? ప్రాప్తాన్ని బట్టి. అందుకని మళ్ళీ తిరిగి నీవు పునర్జన్మ, దుఃఖాలయము అనబడేటువంటి. ఎందుకు దుఃఖాలయం అంటే ఇది మార్పు చెందుతోంది, స్థిరంగా లేదు, ఒకే విధంగా లేదు, మారిపోతోంది.
మారిపోయి చివరికి ఏమవుతుంది? నశించిపోతుంది. అందుకని ఈ పునర్జన్మ అనేటువంటిది మళ్ళీ తిరిగి పొందవలసిందే. మరి ఎవరైతే నన్ను పొందుతారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. చిట్ట చివర్లో అన్నాడు భగవానుడు. దీన్ని చరమ శ్లోకం అంటారు. ఈ శ్లోకాన్ని రామానుజాచార్యుల వారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ జగత్ సంబంధమైన ధర్మములను, సర్వ అంటే జగత్తు, సర్వధర్మాన్ జగత్ సంబంధమైన ధర్మాలను వదిలిపెట్టి మామేకం శరణం వ్రజ. ఒకసారి ఒక చోట ప్రవచనాలు చెప్తూ ఉన్నాను. కొంతమంది వచ్చారు. పొద్దున్నే 8:30కు ప్రవచనం అయిపోయింది. వాళ్ళు వచ్చారు. ఏమండి వచ్చారు అంటే, మీతో మాట్లాడడానికి వచ్చాం స్వామి. ఓ 10-15 మంది వచ్చారు. ఏం మాట్లాడాలి? మీరు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు, భగవద్గీతను వ్యాఖ్యానం చేస్తున్నారు. అవునండి, మాకు నచ్చలేదు. దాంతో ముందు మీకు నచ్చకపోతే మానేయండి. మిమ్మల్ని నేనేమైనా రండి అన్నానా? లేదు కదా. కాదు, భగవద్గీతనే నచ్చలేదు, భగవద్గీత బాగలేదు. భగవద్గీతలో నన్నే శరణు వేడండి, నన్నే వేడుకోండి, నన్నే ఆశ్రయించండి, నన్నే పూజించండి అంటాడు కృష్ణుడు. ఇది మాకు ఏమాత్రం నచ్చలేదు. నాకు శివుడు అంటే ఇష్టం. మరి ఇదంతా కరెక్ట్ కాదు కదా. నేను కృష్ణుడినే ఎందుకు పూజించాలి? ఇది వాళ్ళు అడిగిన ప్రశ్న. నేను చెప్పాను, మీరు నన్నే పూజించండి అని కృష్ణుడు ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో చెప్పలేదే. చూడండి అని భగవద్గీత తీశారు. అక్కడ చూపించాను నేను. ఎక్కడే కానీ మీకు కృష్ణ ఉవాచ అని లేదు. భగవద్గీతలో ఎక్కడే కానీ శ్రీకృష్ణ ఉవాచ అని లేదు. శ్రీ భగవానువాచ ఎక్కడుంది? కృష్ణుడు చెప్పినట్లు లేదే. అదో అది భగవాన్ ఉవాచ. వేదవ్యాసుడు చాలా గొప్పగా రాశాడు భగవద్గీతను. మనకున్నదే చెంచాడు బుర్ర. మనమే ఇట్టుంటే ఇంక ఆయనకెంత ఉండాల? కాబట్టి నేను చెప్పాను, ఇది భగవానుడు చెప్పిన మాట. కానీ ఆ భగవానుడే శివుడు అనుకుంటే శివుడే, నువ్వు ఎవరు అనుకుంటే వాడు. భగవానుడికి పేరేముంది? అంతేగాని అక్కడ కృష్ణ ఉవాచ అని రాయలే. ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ ఇవన్నీ రాశాడు. కానీ కృష్ణ ఉవాచ అని రాయలేదయ్యా, మీరు అపార్థం చేసుకున్నారు. భగవద్గీత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే గ్రంథం, కానీ అది ఇబ్బంది పెట్టే గ్రంథం కాదు. అర్థం కాని వాళ్ళు యుద్ధం చేయమన్నాడు అంటే, యుద్ధం అంటే సంఘర్షణ, మానసికమైన సంఘర్షణ. ఎవడో ఎప్పుడో యుద్ధం చేసి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం? మరి ఆ కురుక్షేత్ర యుద్ధం మనకు సంబంధం లేదు కదా. మొట్టమొదటి రోజు చెప్పాను, కురుక్షేత్రము అంటే స్థూల శరీరం, కురుహు అంటే గురుబాల ప్రబోధిని, బాలభట్టీయం, అమరకోశం ఇటువంటి గ్రంథాల్లో కురు అంటే అన్నము అనే అర్థం ఉంది. క్షేత్రము అంటే శరీరము. కాబట్టి అన్నముతో ఏర్పడిన స్థూల శరీరం అన్నమయ కోశము, ఇది కురుక్షేత్రం. దీని కురుక్షేత్రం అని చెప్పారు. కానీ అక్కడెక్కడో పంజాబ్ దగ్గర ఉండే కురుక్షేత్రం గురించి మనకు అవసరం లేదు. మన శరీరమే కురుక్షేత్రం. నువ్వు దాన్ని తెలుసుకో. నీలో సంఘర్షణ జరుగుతోంది, మంచికి చెడుకు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ పునరావర్తి, మళ్ళీ జన్మకే వస్తావు. కానీ మాం ఉపేత్యతు, నన్ను గన పొందగలిగావా చెప్తున్నది భగవానుడు. నన్ను పొందావా పునర్జన్మం నవిద్యతే, లేదు. ఎందుకని? నన్ను పొందిన వాళ్ళు నాలో ఐక్యమైపోతారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోయినా మళ్ళా తిరిగి జన్మలకు వస్తూ ఉంటారు. తర్వాత శ్లోకం చదవండి. ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు కాస్త గంభీరంగా ఉంటాయి, కాలానికి సంబంధించినవిగా ఉంటాయి. సహస్రయుగ పర్యంతం ఏ జనాహ, ఏ జనులు అహోరాత్ర విధ రేయింబవళ్ళు ఎరిగిన వారుగా ఉన్నారో వారు
బ్రహ్మణ చతుర్ముఖ బ్రహ్మకు యత్ ఏది అహహ పగలో తత్ దానిని సహస్రయుగ పర్యంతం 1000 యుగముల యొక్క పరిమితి గలదానిగను రాత్రిం యుగ సహస్రాంతం 1000 యుగముల పరిమితి కలదానిగను విదుహు ఎరుగుదురు. దీని అర్థం ఏంటంటే ఒక బ్రహ్మకు అంటే సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడికి పగలు 1000 యుగములు, రాత్రి 1000 యుగములు. అంటే 1000 యుగములు ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు. మిగిలిన రాత్రి సమయం ఆయన విశ్రాంతిలో ఉంటాడు. మరి ఇందులో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 1000 యుగములు అనేటువంటి దానిని కాస్త వివరంగా తెలుసుకోవాలి. మనకు యుగము అన్నప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగము అంటారు. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 పగలు, 1000 రాత్రి బ్రహ్మదేవుడికి. మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు అంటే పగటి ప్రారంభమున అతడు ఈ సృష్టి అంతా చేస్తూ రాత్రి అయ్యేటప్పటికి ఆయన విశ్రాంతికి వెళ్తున్నాడు. మరి ఆయన విశ్రాంతికి వెళ్ళినప్పుడు మరి ఈ ప్రాణులన్నీ ఏమవుతున్నాయి అంటే వీటన్నిటికీ ఒక విశ్రాంతి స్థానంలో పెట్టి తాను విశ్రాంతికి వెళ్తున్నాడు. మళ్ళీ తిరిగి తాను మెళకువకు వచ్చిన తర్వాత అంటే 1000 మహాయుగాలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మెళకువలోకి వచ్చి మళ్ళీ తిరిగి తన సృష్టిని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇది భగవద్గీత ప్రామాణికం. మరి ఈ కాలము యొక్క దీన్ని కాలజ్ఞానము అంటారు. మరి వీటి గురించి మొన్న కూడా కొన్ని చెప్పాను. జీవకాల నిర్ణయము, ఈశ్వర కాల నిర్ణయము. అదే మాదిరిగా 21,600 హంసలు ఆడితే జీవుడికి ఒక రోజు, 21,600 రోజులైతే ఈశ్వరుడికి ఒక రోజు. మరి ఈ కాలాలు వీటి గురించి మనం ఎలా తెలుసుకుంటామంటే ఈ ఈశ్వరతత్వం, జీవతత్వం 2 మనలోనే ఉన్నాయి. అదే మాదిరి మనము ప్రతిరోజు మెళకువలో ఉంటున్నాం, తర్వాత అలసిపోయి నిద్రలోకి వెళ్తున్నాం. మనం నిద్రపోయేటప్పుడు మనకు నిద్ర అంటే ఏంటో తెలుసా? ఎవరైనా ఎప్పుడైనా నిద్రపోయినారా? ఎందుకంటే ఆకాశం అంటే కూడా ఇస్తున్నారు అందరూ. ఎవరైనా చెప్తుంటే కూడా డొక్కలో పడుస్తారు. చెప్పాకు ఎందుకు వచ్చింది, తప్పు అవుతుందో ఏమో. నిద్ర అంటే తెలుసా ఎవరికన్నా? తెలీదా? తెలుసు. నిద్రపోతున్నారా? నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? ఏమీ కాదు. నిద్ర ఎలా వస్తుంది? నిద్రలో మన మనస్సు ఏమవుతుంది, మన బుద్ధి ఏమవుతుంది, మన చిత్తం ఏమవుతుంది, మన అహంకారం ఏమవుతుంది, మన ఇంద్రియాలు ఏమవుతాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? దీనిని తత్వశాస్త్రంలో చెప్పారు. మన మనస్సు అనేటువంటిది బుద్ధి, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. మనస్సు చిత్తము ఒక సంబంధం కలిగి ఉంటాయి, అహంకారము బుద్ధి ఒక సంబంధం కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం స్థాన విచారం అనేది కొంచెం తీసుకుంటే మనస్సు ఆకాశస్థానం శ్రోత్రేంద్రియం, బుద్ధి ఆపోస్థానం జిహ్వేంద్రియం, అహంకారం నేత్రస్థానం అగ్నిస్థానం నేత్రేంద్రియం, తర్వాత చిత్తము పృథ్వీస్థానం ఘ్రాణేంద్రియం. మన మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు ఈ స్థానాల్లో తిరుగుతూ ఉంటాయి. అవి వాటితో పాటు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క స్థానాలు మొన్న చెప్పుకున్నాం. మనలో జ్ఞానేంద్రియాలు ఎన్నుంటాయి? 5 ఉంటాయి. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, కర్మేంద్రియాలు, ఇవి మనం కొంత తెలుసుకున్నాం. ఇదే పంచీకరణ అంటే. మరి ఎప్పుడైతే మనం నిద్రలోకి వెళ్తున్నామో మనస్సు అనేటువంటి దాన్ని మనలో బ్రహ్మ అంటారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు.
మనలో మనస్సు సృష్టి చేస్తుంది. కనుక అక్కడ ఎలాగైతే బ్రహ్మ ఉన్నాడో అది సమిష్టి అంటారు. ఇది కొంచెం వేదాంతం, సాంఖ్యశాస్త్రం అంటారు. వ్యష్టిలో మనస్సు బ్రహ్మలాగా పనిచేస్తుంది, బుద్ధి విష్ణువులాగా పనిచేస్తుంది, అహంకారం రుద్రుడిలాగా పనిచేస్తుంది. కనుక ఈ మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటివి మనలో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడులాగా పనిచేస్తాయి. లాగా అవి కాదు. అక్కడ సమిష్టి యందు, వ్యష్టి యందు ఎట్లయితే సమిష్టిలో ఆకాశం అంత వ్యాపకమై ఉంది అన్నాం, వ్యష్టిలో ఆకాశానికి స్థానం ఏది చెప్పుకున్నాం? శ్రోత్రేంద్రియం. కష్టంగా ఉందా తల్లి? మరీ కష్టంగా ఉందా? ఇంకొక 2 రోజులు భరించండి, మళ్ళీ మీరు హ్యాపీ. శ్రోత్రేంద్రియం ఆకాశం, త్వక్ చర్మం, వాయువు, అగ్ని నేత్రం, ఇలా ఉన్నాయి కదా. అదే మాదిరిగా ఎట్లయితే ధర్మాలు ఈ ఇంద్రియాల్లో చెప్పుకున్నారో అదే మాదిరి ఈ అధిదేవతలంతా కూడా మన దేహమునందు కూడా ఉన్నారు. అయితే వీటిలో మనం ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తామో, నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ మనస్సు అనేటువంటి సంకల్పాలు చేసే బ్రహ్మ వీటన్నిటినీ తీసుకుని తాను కూడా నిద్రలోకి వెళుతున్నాడు, విశ్రాంతిలోకి వెళుతున్నాడు. మళ్ళీ తిరిగి ఎప్పుడు మనకు మెలకువ వస్తుందో అప్పుడు మనస్సు మెలకువలోకి వచ్చిన తర్వాత బుద్ధి మెలకువలోకి వస్తుంది. అప్పుడే మనం అహంకారం వెళ్ళి నేత్రేంద్రియంలో ఉంటూనే కళ్ళు తెరుస్తాం. ఇది అహంకార స్థానం. అహంకారం అంటే గుర్తింపు, నేను ఎక్కడున్నాను అనే గుర్తింపు. అదే మాదిరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మరి ఆ బ్రహ్మదేవుడు 1000 యుగములు గడిచిన తర్వాత అన్నిటికీ విశ్రాంతినిచ్చి తాను కూడా విశ్రాంతికి వెళుతూ ఉన్నాడు. తర్వాత శ్లోకం చదవండి. ఆగమే పగటి ప్రారంభమునందు. అంటే పగలు, సంస్కృతంలో అంటే పగలు. పగటి ప్రారంభమునందు అవ్యక్తాత్ అవ్యక్తము నుండి సర్వాహ వ్యక్తయః సమస్త స్థూల సూక్ష్మ శరీరయుక్త వ్యక్తులు ప్రభవంతి పుట్టుచున్నవి. రాత్రి ఆగమే రాత్రి కలిగినప్పుడు అవ్యక్త సంజ్ఞకే అవ్యక్త తత్వమనడు పేరు గల తత్రైవ దానియందే ప్రలీయంతే లీనమగుచూ ఉన్నవి. ఇప్పుడు ముందు సమిష్టి తీసుకుందాం. ఎప్పుడు బ్రహ్మదేవుడు విశ్రాంతికి వెళతాడో అప్పుడు ప్రళయం అనేది సంభవించి మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా లయంలోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మరి విపరీతమైనటువంటి జలము, ఇది నేను వేరే సబ్జెక్టు దీన్ని కలుపుతూ ఇంటర్లింక్ చేస్తున్నా. విపరీతమైనటువంటి జలము చేత భూమి అంతా కరిగిపోయి జలముగా మారితే, విపరీతమైన అగ్ని యొక్క ప్రభంజనము చేత జలమంతా కూడా ఆవిరైపోయి అగ్నిగా మారితే, విపరీతమైన ప్రభంజనము అనే వాయువు చేత ఈ అగ్ని ఆర్పబడితే, ఈ వాయువు అనేటువంటిది ఆకాశమునందు లీనమైపోతే, ఈ రకంగా మళ్ళీ తిరిగి సృష్టి అంతా కూడా లయమైపోతుంది. మరి అప్పటికి ఎన్ని జీవరాశులు ఎక్కడున్నాయి అంటే ఎక్కడో ఒక చోట ఉంటాయి. అందరూ భూమి మీద ఉండరు. కొంతమంది ఇక్కడ భూమి మీద ఉంటారు, కొంతమంది ఇంకొక లోకంలో ఉంటారు, కొంతమంది ఇంకొక లోకంలో వాళ్ళ లోకాల్లో ఉంటారు. కానీ అన్ని ప్రాణులను కూడా ఆయన నిద్రలోకి తీసుకువెళ్ళి అవ్యక్త తత్వము అనేటువంటి చోట నిక్షిప్తం చేస్తాడు. ఇది ముందు అర్థం చేసుకోండి. అంటే అర్థమేమి, ఇక్కడ మన ప్రమేయం ఏం లేదు. అన్ని రాసులతో పాటు అన్ని జీవరాశులతో పాటు అందరూ వెళ్ళడమే. వెళ్ళిన తర్వాత అవ్యక్త తత్వం, ఇప్పుడు అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్త తత్వం అని 3 తత్వాలు ఉన్నాయి. ఈ 3
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని వేదం చెప్పింది. ఈ అహంకార తత్వమునకు స్థానం ఆపోస్థానం, మహత్తత్వమునకు స్థానం ఆకాశస్థానం, అదేవిధంగా అవ్యక్త తత్వమునకు స్థానం అగ్నిస్థానం, నేత్రేంద్రియం. మరి ఇప్పుడు మనం వ్యష్టికొద్దాం. మనము కూడా నిద్రపోయినప్పుడు నిద్ర కళ్ళకు సంబంధించింది కదా. కళ్ళు మూతపడిపోయి బరువు అయిపోతాయి, మెల్లగా మనకు నిద్ర వస్తుంది. ఈ నిద్ర కళ్ళకు సంబంధించింది కనుక మనం ఎప్పుడు నిద్రలోకి వెళ్ళామో మన యొక్క తత్వాలన్నీ కూడా మన నేత్రేంద్రియమునందు నిక్షిప్తమై, అనగా మనలో ఉన్నటువంటి అహంకారమునందు నిక్షిప్తమై ఉంటాయి, కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. మళ్ళీ తిరిగి మనకు రాత్రంతా గడిచిపోయి మెళుకు వచ్చినప్పుడు ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, తత్వాలన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. 24 తత్వాలు మళ్ళీ తిరిగి మనకు ఈ విష్ణువు అనేటువంటి మహత్తత్వం ద్వారా అహంకార తత్వం అనేటువంటి బుద్ధి స్థానానికి వచ్చి జాగ్రత్త అవస్థ అనేది కలుగుతుంది. ఇది వేదాంత ప్రమాణంలో ఉంది. అదే మాదిరి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఆ అవ్యక్త తత్వం అనేటువంటి గాఢాంధకారంలో లయమైపోయిన తరువాత మళ్ళీ తిరిగి బ్రహ్మదేవుడికి ఎప్పుడు మెలకువ జరుగుతుందో, ఎప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ మెలకువలోకి వస్తాడో అప్పుడు ఈ తత్వాలన్నీ సూక్ష్మ శరీరాలుగా ఉన్నాయి. స్థూల శరీరాలన్నీ నాశనం అయిపోయినాయి, సూక్ష్మ శరీరాలు మాత్రం ఉన్నాయి. అవి మళ్ళా తిరిగి సృష్టికి వస్తాయి. అయితే ఈ సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి పాపము కానీ పుణ్యము కానీ ఏవి కూడా చెడిపోకుండా అలాగే ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటాయో అట్లా బ్రహ్మదేవుడి దగ్గర ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది అనుకోండి, వీళ్ళందరినీ దాంట్లో వేసి తొక్కుతాడు. ఇంకా మనం కూరగాయలు పెట్టడంలో కవర్లలో వేసి అట్లా పెట్టింటాడు. ఇంకా అక్కడి నుంచి మొత్తం మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. అప్పుడు ఎవరెవరి కర్మానుసారం, ఎవరి దగ్గర ఎంత పుణ్యకర్మ ఉందో, ఎంత పాపకర్మ ఉందో, నేను చెప్పాను కదా, వాడల వెంట వాడివో వాడివో నీడ నుండి చీరలమ్మే. మరి ఏ వస్త్రం కావాలి? వస్త్రం అంటే శరీరం. ఏ శరీరం కావాలి? అడిగేదేముండదు, తీసుకెళ్ళి జన్మలో పడేయటమే. అందుకని ఈ అసంబద్ధమైన జన్మలు, ఒకే మానవుడే ఒకడు అదృష్టవంతుడుగా, ఒకడు దురదృష్టవంతుడుగా, ఒకడు బలవంతుడుగా, ఒకడు బలహీనుడుగా, ఒకడు తెలివైన వాడుగా, ఒకడు మూర్ఖుడుగా, ఒకడు అంగవైకల్యము, ఒకడు మానసిక వైకల్యము, ఇలా రకరకాల తేడాలతో వీళ్ళందరూ మళ్ళీ జన్మిస్తున్నారు. అంటే మేమేం పాపం చేశాము అనే ప్రశ్నలు వేస్తారు. మీరేం చేశారు, నేనేం చేశాను అనేది మన జన్మ. అవర్ లైఫ్ ఈజ్ అవర్ మానిటర్. మన ఇంట్లో టీవీ ఉంది కదా, ఆ టీవీ దాన్ని మానిటర్ అంటారు. దాని వెనకలో ఒక కేబుల్ ఉంటుంది, వైరు, దాని లోపలే కదా ఈ సీరియల్స్ బొమ్మలన్నీ ఉండేది. కానీ అందులో కనపడతాయా? కనపడవు, మానిటర్లో కనపడతాయి. అదే మాదిరి మనం కష్టం చేశామా, సుఖం చేశామా, మనం ఏం చేశాము, మనం పాప పుణ్య ఎటువంటి కర్మలు చేశాము, అది మన లైఫ్ చూపిస్తూ ఉంటుంది. అవర్ లైఫ్ ఈజ్ అవర్ మానిటర్. నీ లైఫ్ అనేది మరీ అద్భుతంగా ఉందా? బహుశా నువ్వన్నీ వైట్ బాల్స్ వేసావు. మొదటి రోజు చెప్పాను కదా, చేదు బీరకాయ చెప్పాను. కాబట్టి మనం వైట్ బాల్స్ వేసాం, వైట్ బాల్సే వస్తాయి. ఇప్పుడు ఆ గోడకేసి నల్ల బాల్ కొడితే నల్ల బాలే వస్తుంది, తెల్ల బాల్ కొడితే తెల్ల బాలే వస్తుంది. నువ్వు పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు వస్తాయి, నువ్వు పాపిష్టి కర్మలు చేస్తే పాపిష్టి కర్మలు వస్తాయి. కానీ మనమేం చేస్తామంటే నల్ల బాల్ కొట్టి తెల్ల బాల్ రా అంటాం. దేవుడా నీ మహిమ చూపించు అంటాం. చెప్పాను కదా పొద్దున కూడా, పుణ్యం మాత్రం చెయ్యరు, పుణ్యఫలం కావాలి. పాపమేమో చేస్తారు, పాప ఫలం వద్దు. అంతా పోనీ, పక్కింటి వాళ్లకు, ఈ పక్కింటికి, ఆ పక్కింటికి, చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష, నేను బాగుంటే చాలు. అంతే కదా. మాకు దేవాలయంలో ఒక ఆయన అర్చన చేసి, ఇక్కడ కూడా దేవాలయాల్లో అర్చనలు చేయిస్తారు కదా, పేరు చెప్తారా? పేరు గోత్రము. ఇక్కడ మా ఊళ్ళో కూడా అంతే, పేరు గోత్రం చెప్తారు. మరి పేరు గోత్రము అవి చెప్పి ఇంకా కొంతమంది ఏంటంటే సహకుటుంబానాం అంటే ఉండు ఏం సహకుటుంబానాం?
మా అల్లుడికి మాకు సరిపోదు, మా కూతురికి మాకు మాటలు లేవు, వాళ్ళ గోత్రం వద్దు, వాళ్ళ పేరు వద్దు, మాదే చెప్పు, నా గోత్రము నా పేరు నాదే చెప్పు. మా రెండో కొడుక్కి మాకు మాటలు లేవు, వాడు కూడా మా కుటుంబం కాదు, వాడొద్దు, మాదే చెప్పు అంటాడు ఒక ఆయన. అంతా అయిపోయిన తర్వాత ఇట్లా సతాయిస్తే ఇంతమంది అంతేనాయనా, ఊరికే చేస్తున్నావా, తీసుకోవడంలే 1.5 రూపాయి అని, అంతే కదా, ఇంత అరటిపండు, ఎండిపోయిన అరటిపండు ఇచ్చి 1 కోటి రూపాయలు ఇస్తావు స్వామి అంటారు కదా. అర్చన అయిపోయినాక బయటకు వచ్చింటే స్వామి గారు ఈయన చూడండి ఎట్లా సతాయిస్తున్నాడు. ఏమయ్యా, అర్చన స్వామి మాకు సరిపోదు, మేము అర్చన చేయిస్తున్నాం, సహకుటుంబానం అంటే మా వాళ్ళందరూ వస్తారు, నాకొద్దు, మేమే కావాలి. కరెక్ట్ అయ్యా, ఆయన పేరు సరే ఇక్కడ చెప్పకూడదు, చాలామందికి ఆ పేరు ఉంటుంది, వాళ్ళ గోత్రం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను అడిగా, నీ పేరు నీ గోత్రము నాకు తెలిసిన వాళ్ళు 20 మంది ఉన్నారు, మరి ఎవరని దేవుడికి ఎట్లా లెక్క? అవును స్వామి, మరి ఎట్లా, ఆధార్ కార్డు నంబర్ చెప్పాలా? నువ్వు గోత్రం చెప్పి ఈసారి అయ్యవారి దగ్గర గోత్రము పేరు చెప్పి ఆధార్ కార్డు నంబర్ చెప్తే నువ్వు ఒక్కడే అవుతావు, లేకుంటే నీ పుణ్యం వేరే వాళ్ళకు పోతుంది. 1.5 రూపాయి పెట్టి అర్చన చేయించుకుంటే వేరే వాళ్ళకు పోతుందయ్యా. కరెక్ట్గా చెప్పారు స్వామి, ఈసారి ఆధార్ కార్డులు అన్నీ ఎత్తుకొని వస్తా. మరి మనం కూడా ఏం గుర్తింపు తీసుకుంటున్నాం, ఏం పాపాలు తెచ్చుకుంటున్నాం, ఏం పుణ్యాలు తెచ్చుకుంటున్నాం, అది మన జీవితం చూపిస్తుంది. అందుకని మనమందరము ఇటువంటి మహాయుగాలు 1000 గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మకొస్తున్నాం. ఈ జన్మకొచ్చినప్పుడు ఎవరెవరి పాపపుణ్యాల చేత వాళ్లకు శరీరాలు లభిస్తున్నాయి. ఆ శరీరాలు మానవ దేహాలు కావచ్చు, ఇతర కావచ్చు. ఏది ప్రాప్తం ఉందో అది మనకు వస్తుంది. తర్వాత శ్లోకం చదవండి. మంచిదమ్మా. భూతగ్రామ అర్జున, భూతగ్రామ జీవరాశి సహ ఏవ అయం. ఈ జీవరాశి అవశః వశము లేక రాత్రి ఆగమే రాత్రి వచ్చినప్పుడు ప్రలీయతే లీనమగుచూ ఉన్నది. అహ ఆగమే పగలు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ప్రభవతి పుట్టుచూ ఉన్నది. భూత్వా పుట్టి ప్రలీయతే లీనమగుచూ ఉన్నది. మరి ఇట్లా మనము ఎన్ని జన్మలు ఎత్తి బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక రాత్రి అయిపోయినాక మళ్ళీ మనం వస్తాం కదా. మన ముందర ఎంతమంది పోయినారో వీళ్ళు, ఈ బ్రహ్మదేవుళ్ళు వీళ్ళంతా. మొన్న చెప్తే కదా, విష్ణువుకి 10 అవతారాలు అంటారు, మరి మనకు అనంత శతావతారాలు. మళ్ళీ వస్తామన్నమాట. అందులో బాగా రెస్ట్ తీసుకొని వస్తాం కదా. 1000 సంవత్సరాలు, 1000 మహాయుగాలు రెస్ట్ తీసుకొని వస్తాం కాబట్టి ఇంకా విజృంభిస్తాం మళ్ళీ భూమి మీదకి వస్తానే. మరి ఇవన్నీ కర్మలు ఎందుకు చేస్తున్నాం? తెలియక, మనకు తెలియదు కర్మ, ఏ కర్మ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏంటి ప్రయోజనం తెలియదు. కనుక ఈ కర్మలు చేస్తూ కర్మలు అనుభవిస్తూ మధ్యలో ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆ 1000 మహాయుగాలు అయిపోయే వరకు మనం లోకాల వెంట తిరుగుతూ ఉంటాం. అయిపోయిన తర్వాత ఎప్పుడు రాత్రి కలుగుతుందో, అంటే బ్రహ్మదేవుడికి రాత్రి కలుగుతుందో, అప్పుడు మన అందరినీ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ పెట్టేసి ఆయన రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ పొద్దున్నే ఆయనకు తెల్లవారుతూనే మళ్ళీ మనందరినీ తీసుకొచ్చి సృష్టిలో పడేస్తాడు. ఇది జరుగుతోంది అర్జున. కాబట్టి మరి ఎప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడికి పగలు ఏర్పడుతుందో అప్పుడు ఈ జీవరాశినంతా కూడా మళ్ళీ ఆయన జన్మకు తీసుకొస్తున్నాడు. అందుకని సృష్టి, స్థితి, లయ అనేటువంటి ఈ చక్రములో పడి మనం తిరుగుతూ ఉన్నాము. ఏం చేసుకున్నామో దాన్ని బట్టి, ఎంత చేసుకున్నామో, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. ఎవరు ఏం చేసుకున్నామో వాళ్ళకు తగినట్లుగా ఇక్కడ కర్మలు వస్తాయి.
కానీ ప్రతి ఒక్కరు ఏమని చెప్తారు, మేము ఏ పాపము చెయ్యలేదండి, ఎందుకో దేవుడు మాకు ఇలా కష్టాలు పెడుతున్నాడు అంటారు. దేవుడు కష్టాలు పెట్టడు. కష్టాలు వస్తున్నాయి అంటే అవి మనము చేసుకున్న కర్మ ఫలాలే తప్ప దేవుడు పెట్టాడు అని నింద వేయాల్సిన అవసరమే లేదు. దేవుడికి నువ్వేమన్నా శత్రువా నీ మీద కక్ష కట్టడానికి? భగవంతుడు రాగద్వేష విరహిత, ఆయనకు రాగద్వేషాలు రెండు లేనివాడు భగవంతుడు. మనకి ఇదే ఉంది, ఇదే భగవద్గీతలో ఉంది. కనుక మనకు వచ్చినవన్నీ మనవే. మనం ఏం చేసుకున్నాం అదే మనకు తిరిగి మళ్ళీ లభిస్తూ ఉంది. ఒక స్కూల్లో విద్యార్థులు ఒక తరగతిలో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక అబ్బాయి కొంచెం అమాయకుడు, పెద్దగా తెలియదు, ప్రపంచ జ్ఞానం పెద్దగా లేదు, కాస్త అమాయకత్వం ఎక్కువ. మిగతా వాళ్ళంతా కాస్త తెలివైన విద్యార్థులు. ఒకరోజు మాస్టర్ ఏం చేశారంటే, మరి పక్క స్కూల్కి, అంటే ఒక గురుకులం లాంటిది, అక్కడికి విహారయాత్రకు అందరం వెళ్ళాలి ఈరోజు అంతా అక్కడే ఉండి మనం తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం, నైట్ కల్లా మళ్ళీ మన గురుకులానికి వచ్చేద్దాం, అందరూ సిద్ధం కండి అని అందరు రెడీ అయినారు. మరి కావలసిన వస్తువులన్నీ సర్ది పెట్టారు, అన్ని రకరకాల బ్యాగుల్లో తయారైనాయి. అన్నిటికంటే ఒక పెద్ద బ్యాగ్ ఉంది మధ్యలో. ఈ తెలివైన విద్యార్థులు మాట్లాడుకున్నారు, ఒరే మనమందరము ఆ పెద్ద బ్యాగు వానికి అంటగడదాం, ఒకడు ఉన్నాడు కదా ఎరిబాగులోడు, వానికి అంటగట్టేసి మనమందరం మిగతా బ్యాగులు తీసుకుందాం, వాడు మొయ్యలేక ఏడవాలా అనేసరికి మరి అందరూ ముందే పోయి తల ఒక బ్యాగ్ తీసుకున్నారు. ఈ పెద్ద బ్యాగ్ నాకు మిగిలింది. టీచర్ దగ్గరికి పోయి చెప్పాడు, సార్ అందరు కలిసి నాకు ఈ పెద్ద బ్యాగ్ అంటగట్టారు, ఇది చాలా పెద్దగా ఉంది. ఒరే నీకు అది ప్రాప్తం, ఎత్తుకో, ఏమవుతుంది, చాలా బరువుంది సార్ ఇది. ఉన్నీలేరా, పర్వాలేదు రా, ఏం కాదురా, నేనున్నా కదా. సరే పొద్దున్నే బయలుదేరితే సరిగ్గా 8:30 అయ్యేటప్పటికి సగం దూరం వెళ్ళిపోయేటప్పటికి అందరూ బ్యాగులు దించి ఇక్కడ పెట్టండి అంటే అందరూ బ్యాగులు దించి పెట్టిన తర్వాత ఈ పెద్ద బ్యాగులో ఏమున్నాయి అంటే ఈ విద్యార్థుల అందరి ఆహార పదార్థాలు ఉన్నాయి. అర్థమైనా? ఇంకా రే అందరికీ టిఫిన్ పెట్టండి అన్నారు. అందరికీ టిఫిన్ పెట్టారు. అందరికీ టిఫిన్ పెట్టేసరికి 1/4 బ్యాగు ఖాళీ అయింది. ఇంకా బ్యాగ్ భుజాన వేసుకుని మళ్ళీ వెళ్తూ అక్కడికి వెళ్ళేసరికి ఆశ్రమానికి మధ్యాహ్నం అయింది. సరే మధ్యాహ్నం అందరూ కాసేపు ఆడుకున్నాక అందరికీ భోజనాలు పెట్టండి అన్నారు. వీడి బ్యాగులోంచి అందరికీ భోజనాలు పెట్టేశారు. బ్యాగు మొత్తం ఖాళీ అయింది. వచ్చేటప్పుడు వీళ్ళు అలసిపోయి మిగతా వాళ్ళు అవన్నీ వస్తువుల బ్యాగులు కాబట్టి పోయేటప్పుడు ఎంత బరువు ఉన్నాయో వచ్చేటప్పుడు అంతే బరువు ఉన్నాయి. కానీ పోయేటప్పుడు ఉన్నంత ఓపిక వచ్చేటప్పుడు లేదు. కనుక వీళ్ళు మోసుకోలేక వస్తుంటే వీడు మధ్యలో ఖాళీ బ్యాగు పట్టుకొని అనుభవించు రాజా హాయిగా ఊపుకుంటా వస్తున్నాడు. ఇది యోగ్యత అంటే. మనము కూడా ఎటువంటి కర్మలు చేశామో తెలియదు, కానీ ఇప్పుడు వాటిని దగ్ధం చేసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. కనుక ఈ జీవరాశి అంతా కూడా ఎక్కడికి నశించదు. జీవరాశి యొక్క కర్మలు నశించవు. నిన్న నిర్వాణము అని అడిగాను. నిర్యాణము అంటే మరణం, స్థూల శరీర మరణం. నిర్వాణము అంటే సూక్ష్మ శరీర మరణం. అది ఒక్కసారే ఉంటుంది. ఒక్కసారి సూక్ష్మ శరీరం మరణిస్తే మళ్ళీ తిరిగి మనకు జన్మ రాదు. కనుక మనమందరం కూడా తిరిగి మళ్ళీ ఇదంతా లయమై వెళ్ళిపోయే లోపల మనము లోపల లయం చేసుకుని వెళ్తే, ఇందాక సమిష్టిలో రాత్రి పగలు చెప్పాను, వ్యష్టిలో రాత్రి పగలు చెప్పాను. ఇప్పుడు మనం సమిష్టిని అంతా లయం చేయడానికి మన చేత కాదు. మనం వ్యష్టిలో లయం చేసుకోవచ్చు. వ్యష్టిలో లయం చేసుకుని అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మలను దగ్ధం చేసుకుని మనము ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతునిలో లయమైపోతామో అప్పుడు మనము జనన మరణ చక్రము నుండి విడిపోతాము. ఇది మనకు భగవానుడు చెప్తూ ఉన్నటువంటిది. ఇది మనం ఆచరించాలి, ఇది మనం చేయాలి. తర్వాత శ్లోకం చదవండి. మంచిదమ్మా. యహ ఏ
భావ ఉనికి, తస్మాత్ ఆ అవ్యక్తాత్ అవ్యక్తతత్వమున కంటే అన్య ఇతరమైనదియు, పరః శ్రేష్టమైనదియు, అవ్యక్త స్పష్టముగా తెలియనిదియు, సనాతన శాశ్వతమై ఉన్నదేదో సహ ఆ భావ ఉనికి అయినటువంటి బ్రహ్మము సర్వేషు భూతేషు సర్వ ప్రాణికోట్లు నశ్యత్సు నశించినను నా వినశ్యతి నశించదు. కాబట్టి అహంకారము అహంకార తత్వము ఈ రెండు వేరు. అహంకారము అంటే మనలో ఈగో, ప్రౌడ్ అంటాం, ప్రౌడ్నెస్ అంటాం. అహంకార తత్వము అంటే మనలో ఉన్నటువంటి సృష్టి, సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ, రెండిటికీ తేడా ఉంది. అవ్యక్త తత్వము, అవ్యక్తము ఏదైతే మనకు తెలియబడకుండా ఉందో దాన్ని అవ్యక్తము అంటారు. మనము తెలుసుకోకుండా ఉన్నప్పుడు దాన్ని అవ్యక్త తత్వము అంటారు. ఇవి వేదాంత పదాలు. అందుకని ఎవరైతే ఈ అవ్యక్త తత్వమున కంటే వేరైనది, అన్నిటికీ మూలమైనటువంటి బ్రహ్మ పదార్థం, అన్నిటికంటే మూలమైన బ్రహ్మ పదార్థం, ఇది ఎలా ఉంది అంటే ఇంద్రియాలకు తెలియబడేది కాదు. కొంతమంది అంటుంటారు కదా, దేవుడిని నాకు చూపించు దేవుడు ఉంటే. మహారాష్ట్రలో షోలాపూర్లో అక్కడ కొంతమంది మంచి పండితులు ఉండేవారు. అక్కడ వాళ్ళు ఒక 14-15 మంది ఎవరైనా ప్రవచనాలు చెప్తుంటే ఆ మధ్యలో కూర్చునేది, ఆ లేచి మధ్యలో అడ్డ ప్రశ్నలు వేసి ఆ చెప్పే వాళ్ళను కన్ఫ్యూజ్ చేసి వదులుతారు. చివరికి మరి పొరపాటు అండి అనిపించే వరకు వదలరు వాళ్ళకు శాస్త్ర జ్ఞానం బాగా ఉంది. నేను షోలాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మంత్రపుష్పం అంతరార్థం తీసుకున్నా. నాకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చి చెప్పారు, స్వామి వీళ్ళు ఒక 14 మంది గ్రూప్ ఉంటారు, నల్ల కోటు వేస్తారు, కింద తెల్లని గోచి కడతారు, తలపాగా పెడతారు, వీళ్ళు మంచి సాహిత్యము పాండిత్యం ఉన్నవాళ్ళు, అడ్డ ప్రశ్నలు వేస్తారు, మీరు జాగ్రత్త. నేను ఒకటే అన్నాను, నాకు తెలిసింది వాళ్ళ దగ్గర ఏదన్నా తెలియకుంటే చెప్తాను, వాళ్ళ దగ్గర తెలిసింది ఏదన్నా ఉంటే తెలుసుకుంటాను. నాకు వాళ్ళతో నాకేం పని అయ్యా, వాళ్ళు ఏం క్రాస్ చేస్తే చేసుకొని. 4 రోజులు అయిన తర్వాత ఒక ఆయన లేచి నిలబడి గురువుగారు దేవుడున్నాడా అన్నాడు. దేవుడున్నాడా అంటే నేను ఉన్నాడు అంటే వాడు ఒక రకంగా వాదిస్తాడు. లేడు అని నేను చెప్పకూడదు, నేను చెప్పను కదా లేడని, ఇలా చెప్తాను అసత్యం. దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అని నీ ప్రశ్న ఏంటి? దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు, దేవుడు ఉన్నాడా ఇది మా ప్రశ్న. దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తున్నప్పుడు దేవుడంటే ఎవరో నీకు తెలుసా అని నేను మళ్ళీ ప్రశ్న వేశా. దేవుడంటే నీకు తెలుసా? తెలుసు అంటే ఉన్నట్టే కదా, నువ్వే ఒప్పుకున్నట్టు. ఉంటేనే కదా నీకు తెలుస్తుంది. కాబట్టి దేవుడంటే ఎవరు? నేను అక్కడికి వాళ్ళని వదల్లా. పోనీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. దేవుడంటే ఎవరు దేవుడంటే మీ అభిప్రాయం ఏంటి అన్నాను. దేవుడంటే ఎవరు? పాండురంగస్వామి లేడా? దేవుడు కాదు పాండురంగస్వామి, అది విగ్రహం. వెంకటేశ్వర స్వామి అది విగ్రహం. ఇంకొక దేవుడు అది విగ్రహం. ఎవరు చెప్పారు మీకు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజేనాత్. తైత్తిరీయోపనిషత్తులో భగవంతుడి గురించి నిర్వచనం ఉంది నాయన, మీకు తెలిసిన శాస్త్రమే కదా. దేవుడంటే బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మేతి వ్యజేనాత్ ఒకే వాక్యం ఉంది. దేవుడంటే బ్రహ్మానందం. నీకు ఆనందము ఉందా లేదా? ఆనందం ఉందన్నప్పుడు దేవుడు ఉన్నట్టే. తమరు కూర్చోండి.
అక్కడి నుంచి ఇంకా వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. అరే మనం మూర్ఖంగా నేను అప్పుడు చెప్పాను, వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు ఏదో మీకు చెప్పడానికి వస్తారు, ఇష్టమైతే వినండి, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని వాళ్ళని క్రాస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అడ్డ ప్రశ్నలు వేస్తారా సభలో? ఇదేనా మీ సంస్కారం? మీ షోలాపూర్ వాళ్ళకు ఉండే సంస్కారం ఇదేనా అని సభలో 4 వాయించి తద్దినం పెట్టిన ఒక్కొక్కళ్ళకి. దాంతో మళ్ళీ లేదు స్వామి మాది పొరపాటు. నేను అందరికీ చెప్తాను విష సంస్కారం ఉంది షోలాపూర్లో అని. కరెక్టేనా? ఇదేనా మీరు చేసేది? ఇంకా మళ్ళీ మారిపోయినారండి. వాళ్ళలో 9 మంది ఉపదేశం తీసుకున్నారు. ఏదైనా కూడా మనము తెలుసుకునే దాంట్లో, మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంది. మనం అర్థం చేసుకోలేక ఎదుటి వాళ్ళని తప్పనటం, సిద్ధాంతమే తప్పనటం. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, నీకు అర్థం కాకుంటే అడుగు, అర్థమయ్యే వరకు చెప్పడానికే వచ్చారు. అందుకని ఇక్కడ కూడా అవ్యక్త తత్వము అంటే సమిష్టి అహంకారము. సమిష్టి అహంకారము అన్న సమిష్టి అజ్ఞానము అన్న ఒక్కటే. అజ్ఞానము అంటే తెలియనితనము. మనకు తెలియదు, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ తెలియనితనము అనేటువంటి అజ్ఞానం ఏం చేస్తుంది? అహంకారాన్ని వృద్ధి చేసి నాకు అన్నీ తెలుసండి. కొంతమంది అంటారు కదా, మాకు అన్నీ తెలుసండి, ఇవన్నీ మాకు తెలిసినవే. మరి ఏం తెలుసు మనకు? ఎంత తెలుసు? ఎంత జ్ఞానం మనది? మహాత్ములు అంటారు, గొప్ప గొప్ప గ్రంథాలు రాసిన మహాత్ములు కూడా సముద్రమంత జ్ఞానంలో మాకు ఒక నీటి బొట్టంత తెలుసు అంటారు. నిగర్వంగా చెప్తారు వాళ్ళు. అటువంటిది ఇంత తెలిసింది గోరంతా, ఇంకా తెలియంది కొండంతా, చెప్పేది సముద్రమంతా, అంతా నాది. అందుకని అవ్యక్త తత్వమునకు వరకు మన చివరి పాయింట్ ఇది. అజ్ఞానం వరకు మన చివరి పాయింట్. అక్కడి వరకు జన్మలు వెళ్తూ వస్తూ ఉన్నాయి. ఈ 4 శ్లోకాలు అర్థం చేసుకోండి. ఎప్పుడు నీవు జన్మరాహిత్యం పోవాలి అంటే నీకు జ్ఞానం అనే వెలుతురు కావాలి. ఈ అవ్యక్త తత్వం అనే అజ్ఞానం దాటితే జ్ఞాన ప్రకాశం ఉంది. అవిద్యయా మృత్యుం తీర్త్వా. ఉపనిషత్తు విన్నారా? కైవల్యోపనిషత్తు. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ముందు మనం ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, తెలియని తనము నుంచి ప్రారంభం అవ్వాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ అవ్యక్త తత్వమున కంటే వేరుగా ఉన్నది, శ్రేష్టమైనది, స్పష్టముగా ఉన్నది, ఆధారముగా ఉన్నది, ప్రకాశమానముగా ఉన్నది అయినటువంటి ఆ భగవత్తత్వం ఈ జీవరాశులన్నీ నశిస్తూ ఉన్నా కూడా అది నశించదు. అది నశించేది కాదు. ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, ఉంటున్నాయి. ఎన్నాళ్ళు ఉంటారు? మనం అంటాం 100 సంవత్సరాలు. మొదటి రోజు ఒక కథ చెప్పాను, కుక్క గాడిదే అంటూ. 100 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉన్నా కూడా మనం ఎంత మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. ఎవరండి? కుంభకర్ణుడు ఈ ఊరేనా? ఈ ఊరు కాదు కదా, మా ఊరు కూడా కాదు, లంక. కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అంటే సగం తిండి సగం నిద్ర. ఒక రోజులో సగం తిని సగం నిద్రపోతే వాళ్ళని ఏమంటారు? కాబట్టి కుంభకర్ణులు ఏ ఊర్లో ఉన్నారు? పొద్దున్న లేస్తూనే బెడ్ కాఫీ లేకపోతే తల పగిలిపోతుంది స్వామి. నా తల పగిలిపోతే అందరి తలలు పగలగొట్టేస్తా నేను మనిషినే కాదు అసలు అంటారు కొంతమంది మా ఊర్లో. అక్కడి నుంచి మొదలు ఇంకా మధ్య సమర్పయామి. టీవీ చూస్తూ కొన్ని తింటారు, నోరు ఆడుతూనే ఉంటుంది. టీవీ చూడకుండా కూడా తింటారు. ఎక్కడ ఏదో ఒకటి తింటూ చేస్తూ చివరికి మా ఆన్లైన్ క్లాసులకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది వీడియో ఆఫ్ చేస్తారు. ఒక సౌకర్యం ఉంది వాళ్లకు. వీడియో ఆఫ్ చేసి కటక్ 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 అని నములుతుంటారు.
ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరో పిల్లవాడు వచ్చి ఆ ఫోన్ కదిలిస్తే అది పొరపాటున వీడియో ఆన్ అయితే ఆయన బిక్క చచ్చిపోయినాడు. స్వామి నన్ను చూసినాడు, బాగా మిక్చర్ పెట్టుకొని తింటూ మసాలా టీ తాగుతూ నా లెసన్ వింటున్నాడు. వీళ్ళంతా ఎవరు? కుంభకర్ణులే. అంటే మనము 100 సంవత్సరాలు బ్రతికితే అందులో 50 సంవత్సరాలు మన తిండికి పోతుంది, 50 సంవత్సరాలు నిద్రకు పోతుంది. ఇప్పటి వరకు ఎన్ని మూటలు తినింటాం? ఎప్పుడైనా లెక్కేశారా ఎవరైనా? మొత్తం ఎన్ని మూటలు బియ్యం తినింటాం, ఎన్ని మూటలు కందిపప్పు తినింటాం, ఎన్ని లీటర్లు ఆయిల్ తినింటాం, నెయ్యి ఎంత తినింటాం? మరి ఏం జరుగుతోంది? మనము మళ్ళీ ఏం చెప్పుకుంటాం? ఆ కుంభకర్ణుడి పేరు చెప్పి మనం నవ్వుకుంటాం కదా. మన జీవితంలో 50 సంవత్సరాలు నిద్రకు పోతుంది. మనం 100 ఏళ్ళు బ్రతికితే నిద్రకు 50 సంవత్సరాలు పోతుంది, ఇంకా మిగిలిన 50. దీంట్లో బాల్యము అంతా కలిపి ఒక యవ్వనము చదువు అంతా ఒక 25 సంవత్సరాలు పోతుంది, ఇంకా 25 మిగులుతుంది. దీంట్లో వృద్ధాప్యానికి ఒక 15 పోతుంది. 80 అయినాక ఎవరు మాట్లాడతారు? కష్టం కదా. ఒక 15 పోతుంది, ఇంకెంత మిగిలింది? ఈ 10లో పెళ్ళెప్పుడు చేసుకోవాలా, బిడ్డల్ని ఎప్పుడు కనాలా, ఉద్యోగాలు ఎప్పుడు చేయాలా, మరి మీ ధ్యానం ఎప్పుడు చేయాలి? మేము 100 ఏళ్ళు ఉంటేనే మనకు టైం లేదే, మరి అరాకొర ఉంటే మనకు టైం ఎక్కడుంది స్వామి? దేవుడు నిజంగా దయలేనివాడు. మరి 100 ఏళ్ళు ఏంది అన్యాయం కదా. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయుష్ అనేది శ్వాసల మీద ఆధారపడి ఉంది అని గతంలో మొన్ననే చెప్పాను. దానికి మీరు సైంటిఫిక్గా తీసుకోండి. ఒక తాబేలు అనేటువంటిది తక్కువ శ్వాసలు తీసుకుంటుంది, అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. మనిషి ఎక్కువ శ్వాసలు తీసుకుంటే తక్కువ కాలం బ్రతుకుతాడు. ఎలక, పిల్లి ఇలాంటివి ఎక్కువ శ్వాసలు తీసుకుంటే తక్కువ కాలం బ్రతుకుతాయి. కాబట్టి మనం ఎక్కువ కాలం బతకాలంటే తక్కువ శ్వాసలు తీసుకోవాలి. తక్కువ శ్వాసలు తీసుకోవాలంటే యోగ సాధన చేయాలి. యోగ సాధన చేయాలి అంటే మరి భగవద్గీత దగ్గరికి రావాలి. పరిష్కారం ఉంది, ఓపిక లేదు కదా, ఓపిక లేదు. తర్వాత శ్లోకం చదవండి. మరి ఆ దేవస్థానం, ఆ దైవ సంబంధమైన స్థానం ఎలా ఉంది అంటే, ధామము అంటే నిలయం, ఆయన యొక్క స్థానం ఎలా ఉంది? అవ్యక్తో, భగవంతుణ్ణి అవ్యక్త అన్నారు, అంటే తెలియబడేవాడు కాదు. అవాంగ్ మానస గోచరం, వాక్కునకు మనస్సునకు గోచరమయ్యేవాడు కాదు. అవాంగ్ మానస గోచరం. నా దేవుణ్ణి చూపించు నాకు అంటే కళ్ళకు చూపించండి అంటారు, కంటికి కనపడేవాడు కాదే. మనోనేత్రం, జ్ఞాననేత్రానికి కనపడతాడు. మరి నాకు చూపించు, ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా ఆంధ్రప్రదేశ్ కంటే? ఉన్నాడు ఒక ఆయన. మరి చూపించు అంటే వెళ్ళు. మనకు రాజధాని ఏంటి ఇక్కడ? విజయవాడ, హైదరాబాదా, ఏది? అమరావతి. చాలా మంచి ఊరు. అందుకని అమరావతికి వెళ్ళు, అక్కడ సెక్రటేరియట్ ఏదో ఉంటుంది కదా, సీఎం క్యాబిన్ ఉంటుంది, వెళ్ళి చూడు. నువ్వు ఇక్కడే కూర్చొని నాకు చూపించు అంటే అదే మాదిరి నువ్వు కూడా వెళ్ళు. గ్రహాలు ఉన్నాయా మన చుట్టూ అంటే ఉన్నాయి. ఏది చూపించు అంటే టెలిస్కోప్ పెట్టి చూడు. మన చుట్టూ ఇన్ఫెక్షన్ ఉందా, సూక్ష్మ క్రిములు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. చూపించు అంటే మైక్రోస్కోప్ పెట్టి చూడు. అదే మాదిరి భగవంతుని తెలుసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. స్కోప్ అంటే అవకాశం. అది అంతర్ముఖ వృత్తి. అంతర్ముఖ వృత్తి ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకోవచ్చు. ఇది వేదం చెప్పింది, ఉపనిషత్ చెప్పింది, బ్రహ్మసూత్రాలు చెప్పాయి, సకల గ్రంథాల్లో ఈ మాట ఉంది. అంతర్ముఖ వృత్తి, బహిర్ముఖ వృత్తి. ఇదిగో ఈ బయట అంతా చూస్తున్నాం. బయట ఉన్నదాన్ని బహిర్ముఖ వృత్తి. మన మనస్సు బయటికి వెళ్ళి, పొద్దున్న చెప్పాను కదా, ప్రవృత్తి, నివృత్తి. బహిర్ముఖ వృత్తులన్నీ ఇక్కడ చూస్తున్నాం బయట, ఇవన్నీ. అంతర్ముఖ వృత్తి లోనికి వెళ్ళడం. అందుకని మరి అంతర్ముఖ వృత్తిలో నువ్వు వెళ్ళి చూడు. తెలియబడకపోతే అడుగు.
బహిర్ముఖ వృత్తుల్లో వెతికి నాకు అంతర్ముఖ వృత్తిలో ఉన్న భగవంతుడు తెలియబడలేదు అంటే, మెడికల్ షాపుకు వెళ్ళి ఒక కొత్తిమీర కట్ట, ఒక 1/4 కేజీ మిరపకాయలు, ఒక అర్ధ కేజీ వంకాయలు అని లిస్టు చెప్తే వాడు ఏమంటాడు? ఇది మెడికల్ షాప్ రా నాయన, ఇక్కడ ఎన్ని దొరకవు, ఈ మార్కెట్లో దొరుకుతాయి, అక్కడ పక్కన ఉంటుంది మార్కెట్, అక్కడ పో అంటాడు. అదే మాదిరి మనం జగత్తులోకి పోయి జగత్తులో డబాయించేసి ఏడి దేవుడు అంటే, దేవుని తెలుసుకునే వస్తువు వేరే ఒకటి ఉంది, తెలియబడే ప్రదేశం వేరే ఒకటి ఉంది, రా అక్కడికి, అది తెలుసుకో. అందుకని ఇక్కడ ఏమంటాడంటే అవ్యక్తం, అవ్యక్త తత్వం. ఇందాక 2 పదాలు చెప్తున్నాను, అది క్లారిటీ ఇస్తున్నా. అవ్యక్తం అంటే భగవంతుడు, అవ్యక్త తత్వం అంటే అజ్ఞానం, చీకటి, తెలుసుకోలేనితనం. అందుకని అవ్యక్తుడనియు, అక్షరుడు, నశింపనివాడు అనియు ఏ పరమాత్మ గురించి చెప్తున్నామో ఆ పరమాత్మ శ్రేష్టమైనటువంటి స్థానముగా మహాత్ములు చెప్తున్నారు. అన్ని స్థానాల కంటే గొప్ప స్థానం ఏది అంటే పరమాత్మ స్థానం, భగవత్ స్థానం. పరమాత్మ, ప్రత్యేగాత్మ, బ్రహ్మము, ఇవన్నీ పదాలు, పర్యాయ పదాలు. అందువల్ల ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అది నివర్తంతే, తిరిగి మళ్ళీ రావలసిన అవసరం లేదు. కాబట్టి 2 మాటలు విన్నాం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. ఇందాక అంటే నువ్వు సాధన సంపత్తి లేకుండా బ్రహ్మలోకం వరకు పోయినా మళ్ళా తిరిగి రావలసిందే. అదే నీవు సాధనా సంపత్తి కలిగి భగవత్ స్థానానికి వెళితే నివర్తంతే, మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, మనం ఏం చేయాలి, మనము ఏం చేయాలి, మనం ఎలా చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, అన్ని క్షుణ్ణంగా ఉన్నాయి. డౌట్ ఉంటే 6వ అధ్యాయం కూడా చదవండి భగవద్గీత. ఎలా కూర్చోవాలి, ఎటువంటి గమనం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు పరమాత్మ. అందుకని నమ్మి వెళ్ళవలసిన ధర్మం ఉంది. ఊహించుకొని అది వెళ్తే ఇలా, ఇది వెళ్తే ఇలా అంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా అది జగత్తే. ఎక్కడికి వెళ్ళినా అది ఈ ప్రపంచంలో ఒక భాగమే, ప్రపంచంలో ఒక భాగమే. అందుకే మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ మన ఇంటికే మనం వచ్చేస్తాం. ఎక్కడికి పోయినా దర్శనాలు అయిపోతూనే ఇంకా బస్సులు ఎక్కువ పా చల్ అంటాం, మళ్ళీ మనం మన ఇంటికే వస్తాం. కానీ మన అందరి యొక్క ఇల్లు ఏది, మన అందరి ఊరు ఏది? ఏ ఊరయ్యా మీది, ఏ ఊరు, పరబ్రహ్మ నిర్వాణమే మా ఊరు. ఏ ఊరయ్యా మీది, ఏ ఊరు, పరబ్రహ్మ నిర్వాణమే మా ఊరు. మరి కర్మము తెగితేను మా ఊరు, కర్మము తెగితేను మా ఊరు, పండు వెన్నెలయ్యుండును మా ఊరు. మరి ఎక్కడుంది ఈ ఊరు? ఏ ఊరయ్యా మీది, ఏ ఊరు, పరబ్రహ్మ నిర్వాణమే మా ఊరు. మరి కర్మిష్ఠులకు అందరికీ ఇది అంధకారంగా ఉంది, కర్మము తెగిపోయిన వాడికి ఇది పండు వెన్నెల వలె ఉంది. అంటే బ్రహ్మానందము వలె ఉన్నది. వెన్నెల అంటే ఆనందం, చల్లదనం కదా, చల్లదనం. చల్లదనం అంటే శుభం. మనం అంటారు కదా, ఇద్దరు చల్లగా 10 కాలాల పాటు ఇద్దరు చల్లగా ఉండండి అంటాం కదా భార్యాభర్తని. అంటే ఇద్దరు పోయి ఫ్రిడ్జ్లో కూర్చోమనే కాదు కదా. చల్లగా ఉండండి అంటే అర్థమేమి? ఎవరన్నా అయ్యా ఇద్దరు వేడివేడిగా ఉండండి అని చెప్పారా? చల్లగా ఉండండి అంటారు. చల్లగా ఉండండి అంటే సంతోషంగా ఉండండి అని అర్థం. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు. ఆయనకు ఇద్దరిని దగ్గరకు వచ్చి, నాయన ఇద్దరు ఇడ్లీ సాంబార్ లాగా కలిసిమెలిసి ఉండండి అన్నాడు. ఇడ్లీ సాంబార్ అని ఎందుకన్నాడంటే ఆయన హోటల్ ఉందంట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆశీర్వాదం ఇస్తారు. మనము కూడా చల్లగా ఉండడము అంటే అర్థం ఏంటి అంటే ఆనందంగా ఉండడము. ఎప్పుడైతే పండు వెన్నెల అంటే హాయి, దీన్నే తురీయము అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవి దాటిన తర్వాత ఇవి 3 అవస్థలు, నిత్య అవస్థలు అంటారు వీటిని. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. అవస్థ అంటే దుఃఖ సంబంధమైనవి. ఇవి కాకుండా 2 అవస్థలు ఉన్నాయి. అదేమిటి? మూర్ఛ అవస్థ, మరణ అవస్థ.
అక్కడికి 5. అది కాకుండా తురియము తురియాతీతం అని ఇంకొక 2 ఉన్నాయి. ఈ 2 స్థితులు, ఇవి 2 స్థితుల అవస్థలు కాదు. ఒకవేళ కొన్ని గ్రంథాల్లో తురియ అవస్థ అని రాసింటే రాయనీయండి, తప్పులేదు, వాళ్ళ ఉద్దేశం అది. ఇవి 2 స్థితులు కనుక తురియము తురియాతీతం అనేవి దైవత్వం. మరి కేవలం 7 ఉన్నాయి మనకు. 7 మనం జాగ్రత్త అవస్థలో మాత్రమే మనందరం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. మిగతా ఏ అవస్థలో మనకి ఈ ప్రపంచం లేదు. అంటే 6 యందు మనకి ఈ ప్రపంచం లేదు, ఒక్క దాంట్లో మాత్రమే ఉంది. కానీ ఇదే శాశ్వతమని, ఇదే సత్యమని మనం ఎందుకు భావిస్తున్నాము అంటే ప్రతిరోజు దీన్నే చూస్తున్నాం కాబట్టి. తప్పు కాదు, కానీ ఈ అవస్థ నుండి బయటపడి తురియము అనేటువంటి చతుర్థం మన్యంతే. నిన్న ఇక్కడ పుస్తకాలు కొన్ని అమ్మారు మన వాళ్ళు. మాండుక్యోపనిషత్తు అని ఒకటి చిన్న బుక్ ఉంది. అందులో 4వ స్థితి తురియం గురించి వివరణ ఉంది. ఇది ఎలా వస్తుంది అంటే తురియము అనేటువంటిది మహాకారణంతో వస్తుంది. కారణముతో జన్మ వస్తుంది. కారణము అంటే అవిద్య, మహాకారణము అంటే విద్య. దీంతో కారణంతో జన్మ వస్తుంది, కారణ శరీరంతో. మహాకారణంతో భగవత్ మార్గం తెలియబడుతుంది. మహాకారణం ఎలా ఏర్పడుతుంది? శ్వాస ఎరుక కలిసి మహాకారణం అవుతుంది. ఈ 2 విడివిడిగా ఉన్నంత వరకు మహాకారణం కాదు. కనుక మనలో ఉన్నటువంటి ఎరుకను పరమాత్మ వైపు తీసుకెళితే ఇది మనం మనం చెప్పాను కదా, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల. తర్వాత ఇంకోటి ఏంటి? ఓం నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ ఉపనిషత్తు మంత్రాలన్నీ కూడా దేన్ని ప్రబోధం చేస్తున్నాయి? అందువల్ల మనమందరం కూడా మన నిత్య దైనందిక జీవితాన్ని జీవిస్తూ, మన ధర్మాలు మనం పాటిస్తూ, మన ఆచార వ్యవహారాలను మనం నిర్వర్తిస్తూ, అదేవిధంగా మనకున్నటువంటి పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, హోమాలు అన్నీ సక్రమంగా చేసుకోండి. వీటన్నిటితో పాటు పరమాత్మను తెలుసుకునే ఆ యొక్క ధ్యాన శక్తిని కూడా కొంత పెంచుకోగలిగితే మనకు ఈ అధ్యాయంలో చెప్పినట్లు ప్రయోజనం కలుగుతుంది. లేదు అనుకుంటే మనకు రింగ్ టోన్ ఉంది ఒకటి, పొద్దున్న చెప్పాను కదా. మన రింగ్ టోన్ ఏది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఈ రింగ్ టోన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదా ఇదా తెలుసుకోండి. మళ్ళీ కలుస్తాం. జై గురుదేవా, జై లక్ష్మణార్య, శుభం భూయాత్. శాంతి మంత్రం. కెమెరా ఆఫ్ చేయవా?